హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మా వరల్డ్. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి ప్రసాదరావు వంట సరస్వతి. ఈ కథ స్వాతి వారపత్రికలో అక్టోబర్ 2004లో వచ్చింది. కామెడీ కథల పోటీల్లో మొదటి బహుమతి పొందిన కథ ఇది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఏంటి అంత మాట అనేసింది? ఎంత ధైర్యం, ఎంత పొగరు! అమ్మో, ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు రిటైర్ అయిన తర్వాత ఇంట్లోంచి వెళ్ళగొడుతుందేమో. ఇంకా లాభం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, చేతులు కాలకుండానే ఆకులు పట్టుకోవాలి అనుకున్నాడు ప్రసాదరావు. కూర్చున్నా నుంచున్న భార్య మాటలు గుర్తొస్తున్నాయి. ఇంతకీ తనేమన్నాడని? కొడుకు ఫోన్ చేశాడు. వాళ్ళ అత్తగారికి ఏదో అవసరం వచ్చి ఊరెళ్ళాలట. కోడలు బాలింత. 1 నెల రోజులు అమ్మను పంపిస్తారా అని అడిగాడు. ఓ, దానికేం, వస్తానంది సరస్వతి. నాకు చాలా సెలవులు మిగిలాయి, నేను రానా పోనీ అన్నాడు అతను. అడిగినందుకైనా తీసుకెళ్ళచ్చు, లేదా మర్యాదగా కాదనచ్చు. అంతేగాని మీరెందుకు నా వెంట గుదిబండలాగా? ఇక్కడే ఉండండి అనేసింది. అదేమిటంట పెద్ద పురాణం చదివేస్తుంది. మీకేమీ చేత కాదు, డేరా మేకలాగా నిలబడితే అన్నీ నేనే అందించాలి. కాళ్ళకి చేతులకి అడ్డం తగులుతారు. ఇంట్లో అయితే ఎలాగో తప్పదు. పొరుగురికి కూడా ఎందుకు ఈ సంబడం అనేసి వెళ్ళిపోయింది. ఇంటి వ్యవహారాలన్నీ ఆవిడగారే చూసుకుంటుంది, నిజమే. అదేం గొప్ప. తను నెల తిరిగేసరికల్లా కూడు ముల్లా రూపాయలు తెచ్చిస్తేగా ఈవిడ ఆటలు సాగేది. ఏమిటంత పొగురు అంటే, బయట పనులు, ఉదాహరణకి బ్యాంకు పనులు, షాపింగ్ అన్నీ ఆవిడ చేయగలదట. ఇంటి పన్ను తనకు ఇసుమంతైనా రాదట. అదేం కర్మమో, చిత్తశుద్ధితోనే వెతికినా తనకి ఏ వస్తువు కనిపించదు. ఆవిడ గారు వచ్చి చిటికెలో తీసిచ్చేస్తుంది. పండగ రోజోసారి ఎప్పుడో తను పనిలో ఉండి అల్మారాలోంచి కొత్త లుంగి తీసి పసుపెట్టి కట్టుకోమంటే అల్మారాలో వెతికి కొత్త ప్యాకెట్లోంచి లుంగి తీసి పసుపెట్టి కట్టుకున్నాను. కొత్త రకం డిజైన్ బాగుంది సరస్వతి అని వంటింటి దగ్గరికి వెళ్ళి చూపిస్తే పడి పడి నవ్వింది. అది సింగిల్ బెడ్షీట్ అట. ఇంకా నయం, పసుపెట్టి దిండు గలాబీ పనేలాగా తొడుక్కోలేదు అంది నవ్వుతూ. ఈ విషయం అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా చెప్పేసింది. వాళ్ళంతా ఒకటే నవ్వటం. పోనీ కదా, పనిలో ఉంది అని సాయం చేస్తే ఇది ఫలితం. ఎంత పనిమంతురాలైతే మాత్రం అంత పొగరా? ఏమిటి ఆవిడకి వచ్చింది తనకి రానిదీను? ఈ బోడి వంటేగా. తను తలుచుకుంటే చిటికలో నేర్చుకోగలడు. సరస్వతి వచ్చేలాగా వంట నేర్చేసుకోవాలి. గట్టి నిర్ణయానికి వచ్చి ఆ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆఫీస్లో పనిచేసే పరమశివాన్ని పిలిచి, నాకు అర్జెంటుగా వంట మనిషి కావాలి అని చెప్పాడు. అరగంటకి ఒక ఆవిడని పట్టుకొచ్చేశాడు పరమశివం. ఆవిడ చేసిన ఉప్మా తిని అరగంటలో ఆవిడను ఉద్వాసం చెప్పేశాడు ప్రసాదరావు. అలా 6 డజన్ మందిని వెళ్ళగొట్టాక సరస్వతి అంత బాగా కాకపోయినా ఆవిడ వంటకి దరిదాపుల్లో ఉండేలా వంట చేసింది ఒక అమ్మాయి. కాకతాళీయంగా ఆ అమ్మాయి పేరు కూడా సరస్వతే. 2 పూట్ల కాఫీ, టిఫిన్, భోజనం వండి పెట్టడానికి నెలకి 1000 రూపాయలు కావాలి అంది. 2000 ఇస్తాను, వంట నేర్పుతావా అని అడిగాడు. ఆశ్చర్యపోయింది. మీరు వంట నేర్చుకుంటారా? ఎందుకు అడిగింది. విషయం అంతా చెప్పేశాడు. కొంగడ్డు పెట్టుకొని నవ్వింది వంట సరస్వతి. ఆవిడేదో చిరాకులో అనుంటారు. ఆ భాగ్యానికి వంట నేర్చుకోవాలా? నన్ను పర్మనెంట్గా పనిలో పెట్టుకోండి, పిన్నిగారు వచ్చాక కూడా నేనే వండి పెడతాను. వంట మనిషిని పెట్టుకోవడం ఆవిడ ఇష్టం, నాకు మాత్రం వంట నేర్పాలి నువ్వు. విద్య వచ్చి ఉండటం ఎందుకైనా మంచిదేగా అన్నాడు పంతంగా. సరే, మీ ఇష్టం బాబాయ్ గారు అంది నవ్వుతూనే. చూడు వంట సరస్వతి, అలా వరుసలు పెడితే సెంటిమెంట్ అడ్డు వచ్చేస్తుంది. ఇక్కడ నువ్వు గురువువి, నేను శిష్యుణ్ణి. కాబట్టి ప్రసాదరావు అని పిలు. నేను సరస్వతి అంటాను. రేపటి నుంచి పని మొదలు పెడదాం. మనకింక 15 రోజులే ఉంది. రేపటి నుంచి సెలవు పెడతాను. ఆవిడ వచ్చేలోగా పూర్తిగా వంటలో ప్రావీణ్యుణ్ణి చేసేయాలి అన్నాడు. రాత్రి లిస్టు తయారు చేశాడు. టిఫిన్ వారానికి సరిపడా ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి, ఉతప్పం, పెసరట్టు, వడ. పొద్దున వంటలోకి 15 రకాల కూరలు, పచ్చళ్ళు. రాత్రి వంటలోకి మరో 15 రకాల వేపుళ్ళు జాబితా తయారు చేసేశాడు. లిస్టు చూసుకొని మురిశాడు. ఈ మాత్రం దానికి టిఫిన్ ఏం చేయను, వంట ఏం చేయను అని హైరాణ పడుతుంది సరస్వతి. ఎంతైనా మగవాడి తెలివితేటలు ఆడదానికి ఎలా వస్తాయి అనుకున్నాడు. మర్నాడు సరస్వతి రాగానే, వంట సరస్వతి, ఇవన్నీ నాకు నువ్వు నేర్పాలి అన్నాడు. 15 పేజీలు ఉన్న జాబితా చూసి నోరెళ్ళబెట్టింది ఆమె. చాలా ఇవన్నీ అడిగింది సరస్వతి. ఇవి కాక ఇంకా చాలా నేర్చుకోవాలి అన్నాడు. సరేలే పద అని కుక్కర్ తీయబోతే వారించాడు. అలా కాదు, నాకు చెప్పు, నేను చేస్తా అన్నాడు. సరే, ముందు బియ్యం, కందిపప్పు పట్టుకురా
అంది కుర్చీలో కూర్చుని. బియ్యం తెచ్చిచ్చి కందిపప్పు కోసం వెళ్ళాడు. అక్కడే ఉండిపోయాడు. ఏం చేస్తున్నావు ప్రసాదరావు? అంది సరస్వతి. పప్పు కోసం ఎతుకుతున్నా అన్నాడు. వెళ్ళి చూస్తే స్టీల్ డబ్బాలన్నీ దించి మూతలు తీసి పెట్టున్నాయి. ఇంకా డబ్బాలు దించుతూ ఉంటే అడ్డుపడింది. ఇదిగో ఇక్కడే ఉందిగా కందిపప్పు అంది. ఏది ఎక్కడా? కళ్ళజోడు సర్చ్ చేసుకుంటూ అడిగాడు. ఇదిగో ఇక్కడ అంది సరస్వతి. ఓ, వండకు ముందు ముద్దపప్పు ఇట్లా బద్దలుగా ఉంటుందా? నేను ఇంకా ముద్దపప్పు డబ్బాలో కూడా పప్పులాగే ఉంటుందేమో అని వెతుకుతున్నా అన్నాడు. తల బాదుకుంది. చంపావు. వండకు ముందు పప్పు ఎలా ఉంటుందో తెలియని వాడివి నువ్వు వంటే నేర్చుకుంటావు ప్రసాదరావు అంది దీనంగా. నేర్చుకుంటాలే సరస్వతి, తెలియక అస్తవ్యస్తపడ్డాను కానీ తెలుసుకున్నాక పులిని అన్నాడు. సరే పద, పనొప్పుకున్నాక తప్పుతుందా అని కుర్చీలో కూర్చుని ఓ పావు బియ్యం, అరపావు కందిపప్పు విడివిడిగా ఆ కుక్కర్ గిన్నెలో పోయి కుక్కర్లో గ్లాసు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టు, గ్యాస్ వెలిగించు. ఇప్పుడు ఆ బియ్యం పప్పు కడుగు, త్వరగా కడిగేయి, అవతల నీళ్లు తెరులుతున్నాయి చకచకా చెప్తూ అనుమానం వచ్చి లేచి చూసింది. పప్పు బియ్యం సగం పైగా సింకులో పడిపోయాయి. మరోసారి తలబాదుకుంది. నీకు ఏబీసీడులు కూడా రావు ప్రసాదరావు. నేను కూర్చొని నీ చేత చేయిస్తే కొంప కొల్లేరవుతుంది కానీ ముందు 2 రోజులు నా వెనకే ఉండి ఫండమెంటల్స్ నేర్చుకో అని కసరింది సరస్వతి. ఎదురు చెప్పబోయి మానేశాడు ప్రసాదరావు. కుక్కర్ పెట్టి ఫ్రిడ్జ్లోంచి వంకాయలు తీసుకురా, అంగుళం ముక్కలు తరుగు. అంగుళం అన్నా కదా అని స్కేల్ కోసం పరిగెట్టకు, సుమారుగా చూసి తరుగు ముక్కలు. నీళ్లలో పాడే తరిగిన తర్వాత, తరిగాక నీళ్లలో వేయమన్నా కదా అని ముందే కడగడం మానకు, కడిగి తరుగు, వేళ్ళు కోసుకోకు అని చెప్తుంటే చెమటలు కక్కుతూ కూర తరిగాడు. వెరీ గుడ్, ఇప్పుడు వెళ్ళి మినపప్పు తీసుకురా, నానబోసి రుబ్బితే రేపు ఇడ్లీలు వండుకోవచ్చు. మినప్పప్పు ఇడ్లీలా ఉండదు, చిన్నగా తెల్ల బద్దల్లా ఉంటుంది అని చెప్పింది. మళ్ళీ వెళ్ళి డబ్బాలన్నీ దింపసాగాడు. అదేంటి డబ్బాలన్నీ దింపుతామే అంది. మరెలా తెలుస్తుంది ఏ డబ్బాలో ఏముందో? ఒక సులువు చెప్తానుండు అంటూ ఒక్కొక్క డబ్బా తీసి ఆడించి, ఇదిగో చూడు, ఇది పెసరపప్పు, ఇది శనగపప్పు, ఇలా శబ్దం బట్టి తెలుస్తుంది. ఒక్కరోజులో తెలియదనుకో, రోజు వాడే వాళ్ళకి డబ్బాలు గుర్తుండిపోతాయి. ఇప్పుడు నువ్వు ఆడించి చూడు అంది. వెంటనే ఓ డబ్బా తీసి బలంగా ఆడించాడు. మూత ఊడి శనగపిండి ఒళ్ళంతా పడింది. పగలబడి నవ్వింది. పిచ్చి ప్రసాదరావు, 2 చేత్తో మూట పట్టుకోవద్దు. ఇంకా నయం, కారం డబ్బా ఆడించావు కాదు, కథకళి చేయాల్సి వచ్చేది అంది నవ్వుతూనే. ఇప్పుడు ఏం చేయమంటావు అడిగాడు. స్నానం చేసిరా అని చెప్పింది సరస్వతి. స్నానం చేసి వచ్చేసరికి వంట అయిపోయింది. అదేమిటి, నేను వచ్చాక చేస్తే చూసేవాణ్ణిగా అన్నాడు. 12 దాటింది, నేను వేరే చోట వంటకి వెళ్ళాలి, సాయంత్రం పెందలాడే వచ్చి నేర్పుతాలే అంది. భోజనం చేసి పడుకున్న శనగపిండి డబ్బా గుర్తుకొచ్చి నిద్రపట్టలేదు. వెంటనే లేచి తయారై వెళ్ళి పేర్ ప్లేట్ సీసాలు కొనుక్కొచ్చేసి సరుకంతా ఆ డబ్బాలోకి మార్చాడు. సాయంత్రం సరస్వతి వచ్చి, బానే ఉంది, ఇంతేసి ఖర్చు పెట్టడం మా ఆడపిల్లల వల్ల కాదమ్మా, ఉన్న దాంట్లోనే సర్దుకుపోతాం అంది. అవునవును, ఇలాంటి చిన్నవన్నీ పీకించి వేలకు వేలు పోసి అనవసరంగా బంగారం కొని దాచిపెట్టడంలో సిద్ధహస్తులు మీ ఆడవాళ్ళు అన్నాడు ప్రసాదరావు. సర్లే పద, వంట చేద్దాం అంది సరస్వతి. ఆ పూట వంటలో వేపుడు ముక్కలు, చారు, పెసరపచ్చడి. రాత్రి పడుకున్నాక పొద్దుటి నుంచి జరిగిన వంట కార్యక్రమం నెమరు వేసుకున్నాడు ప్రసాదరావు. సరస్వతి 6-7 సార్లు తిరగమూతలు పెట్టింది. ప్రతిసారి మూకుడు కాలేసి నూనె వెయ్యను, తిరగమూత డబ్బా తీసి దినుసులు వేయను, చిన్న డబ్బాల్లోంచి కరివేపాకు తీసేయను, మళ్ళీ ఇవన్నీ సర్దను, మళ్ళీ తీయను. చాలా హైరాణ పడింది. ఇంతకంటే సులువైన మార్గం కనిపెట్టాలి. సీరియస్గా ఆలోచించాడు. వెంటనే లేచి వంటింట్లోకి వెళ్ళి మూకుడు వేడి చేసి అందులో సగం దాకా నూనె పోసి దోసెడు ఎండుమిరపకాయలేసి తిరగమూత డబ్బాలో సరుకులన్నీ వేసేసి దోసెడు కరివేపాకేసి మరికొన్ని దినుసులు వేసి ఇంకో డబ్బా మొత్తం పంచేసి భారీ ఎత్తున తయారు చేసి దాన్నో గిన్నెలో వేసి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టాడు. మర్నాడు సరస్వతి రాగానే, సరస్వతి నీకోటి చూపిస్తాను అంటూ ఆ గిన్నె తెచ్చి చూపించాడు. ఏమిటి బ్రహ్మ పదార్థం అంది ఆశ్చర్యంగా. చూసావా, నువ్వు కూడా గుర్తుపట్టలేకపోయావు. ఇది తిరగమూత. మాటి మాటికి అవస్థ పడకుండా ఓ చెంచాడు తీసి వేసుకుంటే నెలలాళ్ళు వస్తుంది. ఎలా ఉంది నా ఐడియా అన్నాడు ప్రసాదరావు గర్వంగా. మండినట్లే ఉంది. పెసరపచ్చడిలో తిరగమూత వేరు, కొబ్బరి పచ్చడిలోకి వేరు, కూరకి వేరు, చారుకి వేరు.
ఇంగు వేసి బీరకాయ కూడా చేస్తే ఇక జన్మలో బీరకాయ ముట్టవు. అదిగాక దీనిలో పావుసేరు ధనియాలు కూడా పోసావు, ఇంకెందుకు పనికొస్తుంది అంది విసుగ్గా. అంటే నా ప్రయోగం వల్ల ప్రయోజనం లేదా, ఇదెందుకు పనికిరాదా అని అడిగాడు దీనంగా. ఇందులో వేసిన జీడిపప్పులు వేరుశనగ పప్పులు ఏరు పక్కన పెట్టు, కాస్త ఉప్పు జల్లిస్తాను, తినేసేయి, మిగిలింది చెత్తబుట్లో పారే, తీరు కూర్చుని 100 రూపాయల సరుకు తగిలేశావు అంది. చిన్నబుచ్చుకొని ఆ పనే చేశాడు. వారం రోజులు గడిచినా ప్రసాదరావుకి వంట ముందుకు సాగలేదు. ఏంటిది సరస్వతి, ఈ వంట ఏ వెదవ కనిపెట్టాడో గాని ఓ పద్ధతి పాడు లేవేం. మాకు చూడు, సిమెంటు ఇసుక నీళ్లు ఇన్ని పాళ్ళు కలిపితే సిమెంట్ మిక్చర్ తయారవుతుంది. అలాగే కాంక్రీట్కి కూడా ఇంతే. ఎంత బిల్డింగ్కి ఎన్ని పిల్లర్లు ఉండాలి, ఎంత ఇనుము వాడాలి అన్నీ ఓ పద్ధతి ప్రకారం నిర్ణయమై ఉంటుంది. ఈ వంటకు అలా కాదే. ఇడ్లీ పచ్చడికి ఎండుమిరపకాయలు పనికిరావు, కంది పచ్చడికి పచ్చిమిర్చి పనికిరాదు, దోసకాయ పచ్చడికి ఏ మిరపకాయ అయినా వేసేయచ్చు, వంకాయ నీళ్ళలోకి తరగకపోతే కనూరు వస్తుంది, బెండకాయ నీళ్ళలోకి తరిగితే జిగురు వస్తుంది. ఇన్నేళ్ల నుంచి వంట చేస్తున్నారు, ఓ పద్ధతి కనిపెట్టలేకపోయారు. ఇలా అయితే మీ ఆడవాళ్ళకి పర్వాలేదు కానీ కొత్తగా చేయి కాల్చుకునే మా లాంటి వాళ్ళ సంగతి ఏమిటి, అంత గందరగోళంగా ఉండదు. వంటలో ఉన్న మహత్యం అదే మరి. అతని అంత పొడుగు ప్రశ్నకి అతి చిన్న సమాధానం చెప్పింది. మరైతే కిం కర్తవ్యం? వారం రోజుల్లో నా ఇల్లాలు వచ్చేస్తోంది, నువ్వు పక్కన లేకుండా ఏ పని చేయలేకపోతున్నాను, నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరేనా అన్నాడు దీనంగా. చూడు ప్రసాదరావు, వంట నేర్చుకుని నీ భార్య చేత శభాష్ అనిపించుకోవాలని నీ ఆశయం అయితే బాగానే ఉంది, కానీ ఏనాడు మంచినీళ్ళు కూడా ముంచుకొని తాగని నువ్వు 15 రోజుల్లో వంట మొత్తం నేర్చుకోవాలనుకోవడం అత్యాశ. నువ్వంత హైరాణ పడినా ఈ వయసులో రాదు. నా మాట విను, తేలికైనవి 4 నేర్చుకో అంది. తర్వాత వారం రోజులు గిర్రున తిరిగొచ్చాయి. కమ్మగా ఉప్మా చేయటం నేర్చుకున్నాడు. పూరి కూడా బాగానే చేశాడు కానీ గుండ్రంగా రాలేదు. పర్వాలేదు, డబ్బా మూతతో కట్ చేయి అని చెప్పింది సరస్వతి. 2 కూరలు 2 పచ్చళ్ళు నేర్చుకున్నాడు. మల్లె పూల అన్నం వండడం వచ్చేసింది. ఇంకేం, ఇక నీకు తిరుగులేదు. అప్పట్లో నలభీములు, ఇప్పుడు నువ్వు వంట సరస్వతి డ్యూటీ ఈ పూటతో ముగిసిపోతోంది. మర్నాడు ఇంటి సరస్వతి వచ్చేస్తోంది. 2000 తెచ్చి సరస్వతికిచ్చాడు ప్రసాదరావు. ఇదేమిటి, నెలకి 1000, వంట నేర్పితే 2000 అనుకున్నాం కదా. వంట నేర్పనే లేదు, ఆ లెక్కన నెలకి 1000, 15 రోజులకు 500 చాలు. పర్వాలేదులే, ఉంచు సరస్వతి, వంట నేర్పలేదు కానీ చాలా చాలా నేర్పావు అన్నాడు. ఏం నేర్పాను అంది సరస్వతి. వంట చేయటం ఎంత కష్టమో నేర్పించావు. ఈ 15 రోజుల్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. డబ్బు తెచ్చి పాడేస్తే సంసారం దిద్దడం, వంట చేయటం ఓ గొప్ప అనుకునేవాడిని. అదెంత కష్టమో తెలిసొచ్చింది. నిజం చెప్పాలంటే దాని మీద పంతంతో ఈ పని మొదలుపెట్టాను. ఇప్పుడు ఆలోచన మారింది. ఇంతకాలం నా భార్యకి ఏనాడు సెలవంటూ లేదు. దినం అస్తమానం పనే. రిటైర్ అయ్యాక వేరే ఉద్యోగం చేయాలనుకునేవాణ్ణి. ఇప్పుడు ఆ అభిప్రాయం మారింది. ఇంట్లోనే ఉండి నా భార్యకి తోడుగా ఉంటాను. ఈ వయసులో నేను సంపాదించే మరికొన్ని వేల రూపాయల కంటే నా ఆసరా అవసరం దానికి. ఏనాడైనా అది బద్దకిస్తే నాకొచ్చిన కూర పచ్చడి చేసి దానికి అన్నం పెడతాను. నాకు ఈ వంట నేర్పింది నువ్వే కదా అన్నాడు. పిన్నిగారు అదృష్టవంతురాలు ప్రసాదరావు అంది వంట సరస్వతి చెమర్చిన కళ్ళతో నవ్వేస్తూ. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.